హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. మనం నోట్ ప్యాడ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ నోట్ ప్యాడ్? నోట్ ప్యాడ్ ఈజ్ ఏ సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ included with Microsoft Windows operating system. It allows users to create and edit plain text files which typically have a .txt extension. అంటే ఇది మనము దీంట్లోన ఏ ఫైల్స్ అంటే మనం కలర్స్ కానీ అలాంటివి ఏం క్రియేట్ చేసుకోవడానికి వీలుండదు. జస్ట్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే మనము ఎడిట్ చేసుకోవడం కానీ క్రియేట్ చేసుకోవడం కానీ సేవ్ చేసుకోవడం కానీ అలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఇది .txt ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇది దాని యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. నోట్ ప్యాడ్ యొక్క ఫ్రంట్ వ్యూ మనం ఓపెన్ చేస్తే ఇలానే కనబడుతుంది. ఫస్ట్ మనం దీన్ని టైటిల్ బార్ అని అంటాం. ఇదేంటి ఇక్కడ నేమ్ అనేది మనం ఏదైతే నేమ్ అనేది సేవ్ చేస్తామో అది అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది కంట్రోల్ బాక్స్. ఇది దీంట్లోనే కూడా సేమ్ ఇలాంటివి ఉంటాయి. తర్వాత క్యాప్షన్ బటన్, అంటే ఇది మినిమైజ్ చేసేది, ఇది మ్యాక్సిమైజ్, తర్వాత ఇంటూ అంటే క్లోజ్ అవుతుంది. ఇవన్నీ మూడు కలిసి క్యాప్షన్ బటన్స్ అంటాం మనం. తర్వాత మెనూ బార్, ఈ ఫైల్, ఎడిటింగ్, వ్యూ ఇవన్నీ కలిసి మెనూ బార్ అంటాం. దీంట్లో ఈ ఏరియా మొత్తాన్ని కలిసి ఎడిటింగ్ ఏరియా అని అంటాం. ఒకవేళ మనం మూవ్ అప్ సైడ్కి డౌన్ సైడ్కి టాప్ అండ్ బాటమ్కి మూవ్ చేసుకోవాలన్నప్పుడు మనం వర్టికల్ స్క్రోల్ బార్ని మనం యూజ్ చేస్తాం. ఒకవేళ లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్కి మూవ్ చేయడానికి హారిజాంటల్ స్క్రోల్ బార్ని మనం యూజ్ చేస్తాం. ఇది స్టేటస్ బార్. దీంట్లోనే మనం చూడగలం ఇక్కడ లైన్స్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూస్తాం. ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ ఫోటో లాగానే చూసినాం కదా, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మనం చూడగలం ఇక్కడ కంట్రోల్ బాక్స్, తర్వాత టైటిల్ బారు, ఈ మూడు కలిపి మెనూ బారు, తర్వాత ఇక్కడ క్యాప్షన్ బటన్స్, ఇక్కడ సెట్టింగ్స్, తర్వాత హారిజాంటల్ స్క్రోల్ బారు, ఇది వర్టికల్ స్క్రోల్ బారు, తర్వాత స్టేటస్ బార్, దీంట్లోన లైన్స్, కాలమ్స్, క్యారెక్టర్స్, ఇదంతా దాని యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. మనం ఇప్పుడు ఫైల్స్ గురించి తెలుసుకుందాం. ఇది న్యూ ట్యాబ్. అంటే మనం దీని కంట్రోల్ ఎన్ అనుతున్నా వస్తుంది, లేదంటే న్యూ ట్యాబ్ అని సెలెక్ట్ చేసినా వస్తుంది అనమాట. ఇది షార్ట్ కట్. ఇంకా న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అంటే న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇవి ట్యాబ్స్, ఇది విండోస్ అనమాట. తర్వాత ఇది కంట్రోల్ ఓ అని ఒకవేళ మనం షార్ట్ కట్ యూజ్ చేసినా మనము ఒక ఫైల్స్ని ఓపెన్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఏదైనా ఒక ఫైల్ని ఉంటుంది కదా, అది మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది సేవ్. కంట్రోల్ ఎస్ అంటే జస్ట్ సేవ్ అవుతుంది. మనం చేసిన ఏదైనా ఎడిట్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. తర్వాత సేవ్ యాజ్ అంటే మనం రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. ఆ సేవ్ అవుతుంది, మళ్ళీ రీనేమ్ అనేది దానికి వస్తుంది అనమాట. సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెంట్ ఏంటంటే, సేవ్ అనేది జస్ట్ సేవ్ అవుతుంది, మనం పెట్టిన ఫస్ట్లో నేమ్ పెట్టిన దాంట్లో సేవ్ అవుతుంది. కానీ సేవ్ యాజ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఏమన్నా రీనేమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సేవ్ యాజ్ అనేది క్లిక్ చేసుకోవాలి. సేవ్ ఆల్ అంటే లోపల ఉన్న అన్ని ట్యాబ్స్ అన్నీ సేవ్ అవుతుంది అన్నమాట. సేవ్ ఆల్ అంటే లోపల విండోలో ట్యాబ్స్ అనేది ఓపెన్ అయ్యి ఉంటాయి. ఆ ట్యాబ్స్ అనేది అన్నీ సేవ్ అనేది చేస్తుంది అనమాట. సేవ్ ఆల్ అంటే పేజ్ సెటప్. మనకు ఒకవేళ మనం ప్రింట్ చేసే ముందు మనం పేజ్ సెటప్ చేస్తాం కదా, ఇటు సైడ్కి గ్యాప్స్ కానీ ఇటు సైడ్కి గ్యాప్స్ కానీ అలాగా సెట్ చేసుకోవడానికి మనం ఇది క్లిక్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. దీంట్లోన మనము కొన్ని సిస్టమ్స్లో మిల్లీమీటర్స్లో ఉంటుంది, కొన్ని సిస్టంలో ఇంచెస్లో ఉంటుంది. మిల్లీమీటర్స్లో ఉన్న వారు మాత్రం
ట్వెల్వ్ ఎంఎం టు 20 ఎంఎం అనేది గ్యాప్ మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంచెస్లో ఉన్న వాళ్ళు 0.50 టు 1 ఇంచ్ వరకు మనం చూసుకోవాలి. ఆ గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేయాలి. తర్వాత ఇది ప్రింట్ అంటే మనకి దాంట్లో ఉన్న అంత మ్యాటర్ అంతా ప్రింట్ అవుతుంది. తర్వాత క్లోజ్ ట్యాబ్, మనము ఒకవేళ మనం క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు క్లోజ్ ట్యాబ్ అని యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ W అంటే కూడా క్లోజ్ అయిపోతుంది, ఈ షార్ట్ కట్. క్లోజ్ విండోను క్లోజ్ కావాలి అన్నప్పుడు దీని మీద క్లిక్ చేసిన విండో క్లోజ్ అవుతుంది. లేదంటే మనం షార్ట్ కట్లో యూజ్ చేసుకున్న కంట్రోల్ షిఫ్ట్ W క్లిక్ చేసుకున్న క్లోజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇది ఎగ్జిట్ అంటే అంత క్లోజ్ అయిపోతుంది అని చూసినాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం ఇవన్నీ అప్లై చేసి చూద్దాం. ఫైల్ న్యూ ట్యాబ్, ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. అలాగనే మనం న్యూ విండో, ఒకవేళ మనం విండోనే ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసేస్తే ఇక్కడ విండో అనేది క్లిక్ అయిపోయింది. క్లోజ్ చేసుకున్నాం. తర్వాత మనం ఓపెన్, ఏదైనా మనం ఒక ఫైల్ని మనం దీంట్లో ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు మనం దీన్ని ఇట్లా ఓపెన్ అవుతుంది, మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాగ ఇదన్నీ ఓపెన్ అయిపోయింది, ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అలాగనే మనం సేవ్, జస్ట్ ఇది అనేది సేవ్ అవుతుంది, ఒకవేళ మనం సేవ్ యాజ్ అని క్లిక్ చేసినప్పుడు ఒకసారి చూడండి, సేవ్ యాజ్ అంటే మనం మళ్ళీ రీనేమ్ చేసుకోవడానికి వీలుంటుంది అన్నమాట. మనకి ఇక్కడ మనం ఏదైనా రీనేమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. సేవ్ యాజ్ అనేది, సేవ్ ఆల్ అంటే ఇది అనేది సేవ్ అయ్యలేదు, అందుకని మళ్ళీ సేవ్ చేపిస్తుంది. సేవ్, ఇలా అన్ని ఈ ట్యాబ్స్ ఉన్న ఇవన్నీ సేవ్ అవుతుంది, సేవ్ అవ్వాలంటే. తర్వాత పేజ్ సెటప్ మనం లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉండాలి, రైట్ సైడ్ ఎంత గ్యాప్ ఉండాలి, టాప్ సైడ్ ఎంత గ్యాప్ ఉండాలి, బాటమ్ సైడ్ ఎంత గ్యాప్ ఉండాలి అనేది, ఇది పోర్ట్రైట్ కానీ ల్యాండ్స్కేప్ కానీ ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలనుకుంటే ఇలా, లేదంటే పోర్ట్రైట్ అంటే పోర్ట్రైట్. పేజ్ సెటప్ అది. ఆ తర్వాత మనం ప్రింట్ అనేది దీన్ని చేసుకోవచ్చు. ఇలా మనం సిస్టమ్ ఆ ప్రింటర్కి కనెక్ట్ చేసుకొని మనం ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది. అలానే ఇప్పుడు జస్ట్ ఇది మనం క్లోజ్ చేద్దాం. ఇది క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు క్లోజ్ ట్యాబ్, క్లోజ్ అయిపోయింది, క్లోజ్ ట్యాబ్ అయిపోయింది. మనం దీన్ని క్లోజ్, ఇది ఇంత ఒక విండో కదా, ఇది క్లోజ్ విండో అంటే క్లోజ్ అయిపోతుంది అలా అనమాట, దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇంకా ఎగ్జిట్ మీకు తెలిసిందే, ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అయిపోతాం. ఇప్పుడు మనం ఎడిటింగ్ ఆప్షన్స్ తెలుసుకున్నాం. అండు అంటే మళ్ళీ మనం ముందు చేసిందని మళ్ళీ అండు చేసుకోవచ్చు. కంట్రోల్ Z అంటే చేంజ్ చేసుకునేది మళ్ళీ వెనక్కి రావడానికి కంట్రోల్ Z అని వాడతాం. కట్ అంటే కంట్రోల్ X అయినా, ఇది కంట్రోల్ X అనేది షార్ట్ కట్. అక్కడ ఉన్న వర్డ్ని మనం వేరే దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ, ఇది అక్కడ ఉంటుంది, మరి మనం కాపీ చేసి మనం పేస్ట్ చేస్తే ఇక్కడ ఉంటుంది. కట్ మాత్రం అక్కడ ఉండదు, మనం ఎక్కడైతే పేస్ట్ చేస్తామో అక్కడ మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా పేస్ట్ అంటే మనం పేస్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ V అని షార్ట్ కట్, అక్కడ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే డిలీట్, ఏదైనా మనం సెలెక్ట్ చేసేసి మనం ఈ మ్యాటర్ మనకు వద్దు అన్నప్పుడు డిలీట్ అని చేసుకోవచ్చు. మన కీబోర్డ్లో DEL అని ఉంటుంది, అది కూడా మనం క్లిక్ చేసినా డిలీట్ అవుతుంది. ఒకవేళ మనం ఫైండ్, ఏదైనా వర్డ్ మనం వెతకాలి అనుకున్నప్పుడు కంట్రోల్ F అని వస్తున్నా లేదంటే ఫైండ్ అని వస్తున్నా మనకి ఫైండ్ అవుతుంది, అది ఆ వర్డ్ అనేది చూపిస్తుంది అనమాట. తర్వాత ఫైండ్ నెక్స్ట్ అంటే అలాంటి వర్డ్ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైనా ఉందా అని F3ని క్లిక్ చేసినామంటే
మనకు అలాంటి వాటి నెక్స్ట్ ఎక్కడైనా ఉన్నది చూపిస్తుంది. ఫైండ్ ప్రీవియస్, మళ్ళీ ఆ వర్డ్ అనేది ప్రీవియస్గా ముందుగా ఏదైనా ఉందా అనేది షిఫ్ట్ F3 అని క్లిక్ చేస్తే మనకు వెనకాల ఉన్న అదే సేమ్ నేమ్ చూపిస్తుంది అనమాట. రీప్లేస్, మనం ఏదైనా వర్డ్ ఇప్పుడు ఒక ఇన్ అని ఉందనుకున్నాం, అక్కడ మనం ఆన్ అని పెట్టాలి అనుకున్నప్పుడు ఆ ఇన్ అని పెట్టేసి అక్కడ పైన ఆన్ అని పెట్టేస్తే రీప్లేస్ అని వస్తే ఇన్ దగ్గరల్లా ఆన్ అనేది రీప్లేస్ అవుతుంది అనమాట. దీన్ని ఇది కంట్రోల్ Z అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం గో టు అని అంటే కంట్రోల్ G, ఇది షార్ట్ కట్. గో టు అంటే అది మనం ఒక పేజీ, ఒక లైన్, ఈ లైన్లో మనకి పోవాలి, మనము ఒక లైన్ నుండి ఒక 13th లైన్లోకి వెళ్ళాలి అన్నప్పుడు 30 అని టైప్ చేసి గో టు అని అంటే అది 13th లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత సెలెక్ట్ కాదు, తెలిసిందే ఇది అందరికీ, అంత సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మనం అంత సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోవద్దు, అంతా సెలెక్ట్ చేసేసి కట్ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. తర్వాత F5 అంటే మనకు కరెంట్ డేట్ ఏదైతే ఉందో అది అనేది చూపిస్తుంది. ఫాంట్, మనం ఏదైనా ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫాంట్ని మనం క్లిక్ చేసుకునవచ్చు అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ చూసినాం కదా, ప్రాక్టికల్గా మనం నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది అనేది అండు. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా చేంజ్ చేద్దాం, మేక్ అనేది తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, అండుని క్లిక్ చేస్తే ఇక్కడ అదే వస్తుంది, ఇక్కడ మేక్. అలాగనే ఇప్పుడు కట్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ లైన్ తీసేద్దాం, ఈ లైన్ తీసేసి అక్కడ పేస్ట్ చేసేద్దాం. ఎడిట్, కట్, ఇక్కడ కట్ అయిపోయింది. మనం ఇక్కడ పేస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ పేస్ట్, ఇక్కడ కట్ అయిపోయింది. అదే కాపీ అంటే ఏదో చూద్దాం. కాపీ, ఎడిట్లోకి వెళ్ళి కాపీ ఇక్కడ ఉంటుంది, మనం మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట, ఇక్కడ కూడా ఉంటుంది అది. తర్వాత మనం ఇది ఇంత డిలీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళేసి డిలీట్, ఇది డిలీట్ అయిపోయింది. ఇంకా ఫైండ్, మనం ఏదైనా ఫైండ్ చేయాలి అన్నప్పుడు నేను ఇప్పుడు ఇన్ అనేది ఫైండ్ చేస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. అలాగనే మనం ఫైండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇన్, ఫైండ్ ప్రీవియస్, మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇట్లా ఫైండ్. తర్వాత మనం రీప్లేస్ అనేది చూద్దాం. రీప్లేస్, ఇన్ ఉండే కాడల్లా మనకి ఏది కావాలంటే ఆన్ అనేది కావాలి. అంత క్లారిటీగా చూపించేది. కార్డ్ 111 అనేది పెట్టేద్దాం. ఇక్కడ ఇన్ ఉంది, ఇక్కడ చూడు, ఇక్కడ ఇన్ ఉంది కదా, ఇక్కడ చూద్దాం మారుతుంది లేదా. ఇక్కడ మారిపోయింది, ఇక్కడ మారిపోయింది. రీప్లేస్ ఆల్, అంతా ఇక్కడ అంతా ఎక్కడైతే ఉందో అంతా అది అనేది వన్స్గా రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ మనకి అలానే ఫస్ట్లోనే ఉండాలన్నప్పుడు ఇవన్నీ 1 1 1 1 ఓకే. రీప్లేస్ ఎక్కడైతే ఇప్పుడు ఉందో అది అక్కడల్లా ఇన్ అనేది వచ్చేసింది. ఇది రీప్లేస్ యొక్క దానిది. రీప్లేస్ ఇలా చేసుకోవచ్చు. తర్వాత గో టు,
ఇది లైన్ నెంబర్. మనము ఇట్లా స్క్రోల్ చేసుకోవడానికి చాలా తొందర రాదు కాబట్టి స్క్రోల్ చేసుకుంటూ పోతే టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఒక 20th లైన్, ఒక 13th లైన్ అనుకున్నాం, 13th లైన్కి వచ్చేసినాం. ఇలా ఫాస్ట్గా మనం 13th లైన్కి వెళ్ళి ఇట్లా గోటుని వాడుకొని మనం చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ కావాలని మీకు అంత తెలిసింది. సెలెక్ట్ అవ్వాలి. తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్లో ఇక్కడ మనకు డేట్ అనేది ప్రింట్ కావాలి. ఎడిట్ డేట్ వచ్చేసింది. తర్వాత మనం ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ ఇక్కడ ఏదో ఒకటి చేంజ్ చేద్దాం. ఇది చేంజ్ చేద్దాం. బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ చేంజ్ చేద్దాం. వ్యూ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. దీంట్లో జూమ్ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్, తర్వాత రీస్టోర్, డిఫాల్ట్ జూమ్ అనేది ఈ 3 ఆప్షన్స్ కనబడతాయి. మనం జూమ్ ఇన్కి చేసుకోవాలన్నప్పుడు జూమ్ ఇన్, దీనికి షార్ట్ కట్ కంట్రోల్+. జూమ్ అవుట్ చేసుకోవాలంటే జూమ్ అవుట్, దీనికి షార్ట్ కట్ కంట్రోల్-. లేదంటే రీస్టోర్ డిఫాల్ట్ జూమ్ కావాలనుకున్నప్పుడు కంట్రోల్+0 అని క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత స్టేటస్ బార్, మనకి నోట్ ప్యాడ్లో చూసినప్పుడు కింద మనకి లైన్స్ని, క్యారెక్టర్స్ని అది ఉండాలి అని అంటే మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. లేదు మనకు వద్దు, అవసరం లేదంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత వర్డ్ ర్యాప్ ఆఫ్ చేసుకుంటే మనకు ఇటు సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇట్లా లైన్స్ కంటిన్యూస్గా ఉంటుంది. మనకి ఇటు సైడ్ ఏది కనపడదు. మనం అప్పుడు మళ్ళీ హారిజాంటల్ స్క్రోల్ బార్ని యూజ్ చేసి మనం చూసుకోవాలి. దీన్ని ఒకవేళ మనం ఆన్ చేసుకుంటే హారిజాంటల్ స్క్రోల్ బార్ యూజ్ చేసుకునే అవకాశం ఏమి ఉండదు. మనకు ఒకటే పేజీలోనే మనకి అంత అనేది కనబడుతుంది అనమాట దీన్ని ఆన్ చేసుకుంటే. ఇంకా మనకి సెట్టింగ్స్లో మనము దాంట్లో అన్ని ఫాంట్ సైజు అన్నీ మనం దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఉంది కదా వ్యూ ఆప్షన్, ఇది జూమ్ ఇన్ అవుతుంది. జూమ్ అవుట్ మనకి మళ్ళీ జస్ట్ డిఫాల్ట్గా ఉండాలన్నప్పుడు డిఫాల్ట్. ఇక్కడ మనకి స్టేటస్ బార్ మనకి కనబడుతుంది కదా ఇక్కడ కింద, దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తే కనబడదు స్టేటస్ బార్ అనేది. తర్వాత మనకు దీని వర్డ్ ర్యాప్ని ఆఫ్ చేసుకుంటే ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి ఇటు సైడ్ అంతా కనబడుతూ ఉంది. కానీ మనం దీన్ని వర్డ్ ర్యాప్ని ఆన్ చేసుకుంటే ఒకటే పేజీలోనే ఉంటుంది అన్నమాట. ఇంకా మనం సెట్టింగ్స్లో చూసుకుంటే సెట్టింగ్స్లో ఇలాంటి యాప్ థీమ్ కానీ ఫాంట్ సైజ్ కానీ ర్యాప్ మళ్ళీ అలా దాంట్లో ఉండేటివి కొన్ని ఆప్షన్స్ ఇక్కడ మనకి కనబడతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏవైనా దీంట్లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.